ఈ కార్ని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. నానా నువ్వు నాకు కార్ గీసి. మళ్ళీ కార్ గీసి అంటావేంది బే? అది నడవదని చెప్పినా కదా. అది నాకు ఇస్తే నేను దాన్ని మంచిగా చేసి దాన్ని నడిపిస్తా. అరే సుల్లిగా, నేను చాలా రేట్ ఇచ్చి కొన్నారా దాన్ని, నీకు ఇస్తే లాస్ అవుతా. నువ్వేం ఫికర్ పడకు నాన్న, ఈ కార్ నాకు ఇస్తే నేను దీన్ని యూజ్ చేసి నీకు 10 times ప్రాఫిట్ వచ్చేటట్టు చేస్తా. అమ్మ బాబాయ్, ఈ డొక్కు కార్ తీసుకొని ఏం చేస్తావు బే? దేనికి వనుకొస్తుంది ఇది? మస్తు వనుకొస్తుంది, నీకు తెలియదు. నువ్వు నాకు ఫస్ట్ కార్ ఇచ్చేయి. నీతో దందా అంటేనే రిస్క్ అనిపిస్తుంది బే. అన్ని మొడ్డగుడిపై పనులు చేస్తావు నువ్వు. నేను మందిని ముంచి మొడ్డగుడుతా గాని నాన్నని ముంచా. నన్ను నమ్మి నాతో చేయగలుపు, నీకు ప్రాఫిటే ప్రాఫిట్. నీ మీద నమ్మకం లేకపోయినా ఈసారికి నమ్మి చేయగలుపుతున్నా. తేడా వచ్చిందో బిడ్డ గుద్దా చీరేస్తా. ఫ్లాష్ బ్యాక్. అరే అత్తుగా పోయి కిలో చికెన్ తీసుకురా పో. బయట అంతగానే వర్షం దింగుతుంది, కనిపిస్తలేదా? ఎట్లా పోవాలి? నేను ఓన్ అయితే రెయిన్ కోట్ వేసుకొని పో. రెయిన్ కోట్ వేసుకున్నా బండి మీద ఓడు మాత్రం కష్టం అవుతుంది. మరి దేంట్లో పోతావురా? ఒక కార్ తీసుకో, అన్ని తెచ్చి పెడతా. అరే బాడ్కో, మీ అయ్యేది సాఫ్ట్వేర్ జాబ్ కాదు బే, స్క్రాప్ బిజినెస్. స్క్రాప్ అంటే తెలుసు కదా, పాత సామాన్లు అమ్ముకొని బతికెట్టోడు. నాకు వచ్చే ఆమ్దానికి బండి మెయింటైన్ చేసుడే ఎక్కువ, కార్ అంటే మొడ్డవి కాదు. అరే ఏం నానా, ప్రతి దానికి ఎడుస్తూనే ఉంటావు. ఈ జనరేషన్ లా బిచ్చపోతాన కూడా కారు ఉంటది తెలుసా? అరే బిచ్చపోడే మెయింటైన్ చేస్తుండా, మరి నువ్వెందుకు మెయింటైన్ చేస్తలేవురా? అరే అతగా, నీ లెవెల్ కి సెకండ్ హ్యాండ్ కార్ కాదు థర్డ్ హ్యాండ్ కార్ కూడా కొనలేవు నువ్వు. అంతా బేకార్గా నీకంతా షోక్ ఉంటే నువ్వే కొనుక్కొని మెయింటైన్ చేసుకో. నేను దలుచుకుంటే కారే కాదు హెలికాప్టర్ ఇట్లా కొనిపడతా. అరే అత్తగాడు జోకేసిండు, నవ్వుండ్రా. అరే సుల్లిగా, ఎన్నో దందాలు చేసి మొడ్డ కూర్చున్నావు నువ్వు కారు కొంటావా? నీకు దెంగిపోవడమే తప్ప కొన్నికి వస్తా అదరా నీకు. పోబే, పోయి చికెన్ తీసుకురా పో. ఏవండి, ఇంట్లో బియ్యం అయిపోయినాయి, పిల్లోడు ఆకలితో ఉన్నాడు. ఇవాళ కూలి పని ఎక్కడ దొరకలేదు, జేబులో ₹1 కూడా లేదు. ఇలా అయితే మన ఇల్లు ఎలా గడుస్తుంది? పిల్లోడికి ఆకలితోనే చంపేద్దామా? అంత మాట అన్న, ఇప్పుడెళ్ళి ఉద్దర కింద బియ్యం తీసుకొస్తా. ఆ కిరాణా కొట్టోడికి మనం 5,000 బాకీ ఉన్నాం. ఇంకా కొత్త ఉద్దరు అడిగితే గుద్ద మీద దంతాడు. ఎలాగైనా ట్రై చేస్తా. అలా ట్రై చేసే బదులు అక్కడ మీ తాతల నాటి పాత కారు పడుంది కదా, దాన్ని అమ్మి పడదైతే కొన్ని పైసలనే వస్తాయి మనకు. చనిపోయే ముందు మా తాత దీన్ని మా చేతిలో పెట్టి అమ్మొద్దన్నాడు. ఇది మా కుటుంబ గౌరవం అన్నాడు. తిన్నేకే ఇక్కడ కూడు గతి లేదు గాని గౌరవం మర్యాద అని ముడ్డల మాటలు మాట్లాడుతున్నావు. గుద్ద ముసుకొని నమ్మి పైసలు తీసుకురాపో. నేను అమ్మ కావాలంటే దీన్ని కుబేరా క్యాప్స్ లో పెట్టి తోల్తా, పైసలనే వస్తాయి. మరి ఇన్ని రోజుల నుంచి నీ బుద్ధి ఏమైంది? ఈ పని అయినా చక్కగా చేసి పైసలు తీసుకురా, అర్థమైందా? నమస్తే అన్నా, నా కార్ని నీ కుబేరా క్యాప్స్ లో పెట్టి తోల్దాం అనుకుంటున్నా. అమ్మ బాబాయ్, అరే తమ్మి, నీ డొక్కు కార్ని ఎవరు చేర్చుకోరు, తీసుకొని దెంగి. అన్నా అట్లా అనకన్నా, చాలా కష్టాల్లో ఉన్నా. నీ కార్ని మా కంపెనీలో చేర్చుకుంటే మా కంపెనీ కష్టాల్లో వస్తుంది. అన్నా నా కార్ చూడనీగా డొక్కులో ఉంటది కానీ కండిషన్ సూపర్ ఉంటది. అరే నీకు అర్థమైతలే తమ్మి, కస్టమర్స్ కార్ డిజైన్ చూసి ఎక్కుతారు కానీ కండిషన్ చూసి కాదు. నేను చేర్చుకోను, తీసుకొని దెంగి. వెళ్ళిన పని అయిందా? లేదు, మన కార్ డొక్కుందని చేర్చుకోలేడు. నేను ముందు నుండే అంటూనే ఉన్నా, ఈ పనికిరాని కారు మనకి ఎందుకు రాబోయే అని. కానీ నువ్వు మొడ్డ బీన్లే. రేపు ఈ కార్ అమ్మి పైసలు తీసుకురా, ఆ వచ్చిన పైసలతో ఊరెళ్ళిపోయి ఏమైనా కొట్టు పెట్టుకుందాం. అన్నా నా తానొక పాత సామాన్ ఉంది, కొంటవా? పాత సామాన్లు కొనడే నా దందా. ఐరన్ అయితే కిలోకి ₹10, అల్యూమినియం అయితే కిలోకి ₹100. నీ సామాన్ ఐరనా అల్యూమినియమా? కార్. అమ్మ బాబాయ్, కారో? అవన్నా కారే, కిలో లెక్క జోకి పైసలి, చాలా కష్టాల్లో ఉన్నా. అరే ఈ కార్ నిజంగా నీదేనా లేకపోతే దింగిపోయినవా? ఈ కార్ మా తాతది. మా తాత ఈ కార్ని ఎవ్వరికి ముట్టుకొని ఇచ్చేటోడు కాదు. ఆయన చనిపోయిన తర్వాత దీన్ని ఎవ్వరు మెయింటైన్ చేయలే, అందుకు ఇట్లా తిప్పబట్టి ఖరాబ్ అయింది. చూడ్నికి అయితే ఇది పాత మోడల్ కార్ లెక్కనే ఉంది. సరే కిలోల కింద జోకి ప్రైజ్ ఇస్తా. తాత నన్ను క్షమించు తాత, నువ్వు అమ్మొద్దని చెప్పినా నేను అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే నీ మనవడు చాలా కష్టాల్లో ఉన్నాడు. నాకు ఇంకా వేరే దారి లేక దీన్ని అమ్మి పడదగిన, ఏమనుకోకు. అరే అతుగా, ఈ టిఫిన్ తీసుకుపోయి మీ నాన్నకి పో. అబ్బా ఇప్పుడే పోయి ఇయ్యాలనా? బేజారు పడుతున్నావేంద్రా, గుద్దబొచ్చిందా?
ఇప్పుడు నువ్వు టిఫిన్ ఇయ్యాలనుకో నీ గుద్ద నేను వల్ల కొడతా. అమ్మ నువ్వు అట్లా సీరియస్ కాకు, నేను చూస్తే నాకు ఉచ్చగా ఆడుతుంది. సరే పోయొస్తతి. అరే ఈ మధ్య ఆతగాడు రమ్మన్నా వస్తలేడురా. మొన్న ఫోన్ చేస్తే ఏదో పనిలో బిజీగా ఉన్నా 2 days తర్వాత వచ్చి కలుస్తా అన్నాడు. ఆతుగాడింది కార్ వేసుకొచ్చిండు. నమస్తే చిచ్చాస్, కార్ వేసుకుని వచ్చిన వేద్రా, ఏమైనా టూర్ ప్లాన్ చేసినావా? ఇప్పుడు టూర్ పోనీకే ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు బే, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు పోవచ్చు. అట్లెట్లా? ఈ కార్ మందేరా. ఓఫో ఆతుగాడు కారు కొన్నాడు, ఇంకేంది. ఈ కార్ మా అయ్యతను అప్పులేగా తీసుకున్నారా. ట్రావెల్స్ లో తిప్పి బాకీ తీర్చాలి ఫస్ట్. కనీసం 10 times ఎక్కువ ప్రాఫిట్ చేపిస్తానని మాటిచ్చిన, ఆ తర్వాత ఈ కార్ మన సొంతం అవుతుంది. అంటే ఇప్పుడు మనం టూర్ కి పోతలేమా? అరే హౌలేగా, ఫస్ట్ మనం టూర్ పోయి వచ్చినాకనే పనులు స్టార్ట్ చేద్దాం. ఏలికిపోదాంలా జోక్ ఫాల్స్. అరే అటుగా హైవేలో తాక్కుంటా పోదాంరా, మజా వస్తుంది. ఆల్రెడీ తెచ్చిన బే, తీసుకోండి. అరే మామ, తాగి డ్రైవింగ్ చేస్తే కిక్కే వేర్రా. అవురో మస్తు థ్రిల్గా ఉంది. అరే నైట్ మనం తాగి పడుకున్నాం కదా, మరి వాటర్ ఫాల్స్ కాడ ఎట్లా వచ్చినాం రా? అరే పిచ్చి బాడుకో, తాగిన మత్తులో నువ్వే డ్రైవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినావు, కానీ గుర్తులేదు అంతే. ఏ లేరా, నేను డ్రైవ్ చేయలే, నేను డ్రైవ్ చేస్తా వండుకున్నా. సరేరా బాయ్, మంచి పని చేసినావు, కానీ వాటర్ ఫాల్స్ లో పోయి స్నానం చేద్దాం నడువురి. అరే కొట్టుగా, నేను నిజంగానే వండుకున్నారా, డ్రైవ్ చేయలే. అరే బాడుకో గుద్దల్దాం చేయ, స్నానం చేయని, నాకు అసలే 2 రోజుల నుంచి స్నానమే చేయలే. అరే మామా, నేను మస్తు జాగాలో ట్రై చేసినరా, కానీ తాగనికే మందు దొరకలేడా. దొరకకపోతే ఏం చేస్తాం, పోనీతి సిటీ పోయినాక తాగుదాం. అరే ఇదేంది, కార్లో లైట్లు ఎడికెళ్ళొస్తున్నాయి. అరే అతుగా, కార్ పైకి లేస్తుందిరా. అవురా, ఆకాశంలో ఎగురుతుంది. ఇది కారా దయ్యమారా? దయ్యమే అనుకుంటా. అరే అతుగా, ఏమైనా చేయరా, చెయ్యనికే కారు నా కంట్రోల్లో లేదురా, అంత ఆటోమేటిక్ అయిపోతుంది. అరే కారేంద్రా, డైరెక్ట్ గా మనకు ఆతవారింటిగా తీసుకొచ్చింది. 12 hours జర్నీని ఇది జస్ట్ 12 minutes లోనే కంప్లీట్ చేసింది. అవురా, నువ్వు చెప్పింది నిజమే, నైట్ నువ్వు డ్రైవ్ చేయలే, కారే మనల్ని అక్కడికి చేర్చింది. కానీ నా డౌట్ ఏంటంటే, ఈ కారు మనల్ని కరెక్ట్ ప్లేస్ కి ఎట్లా చేర్చిందా అని. అరే అతుగా, ఇంకోసారి ట్రై చేసి చూద్దామా? మనం ఈసారి దూరం కాదు, దగ్గరలో ఉన్న చార్మినార్ పోదాం. అరే మామా, ఈ కార్ ఖాళీ ఎగురుడే కాదు, మనకు కావాల్సిన ప్లేస్ కూడా తీసుకుపోతుంది. అవురా, మనం ఇక ఏడంటే ఆడ ఫ్రీగా పోవచ్చు. అరే అతుగా, ఈసారి మనం వైజాగ్ బీచ్ కి పోదాం రా. కార్ మాకు వైజాగ్ బీచ్ కి తీసుకోవో. అరే మామా, వైజాగ్ బీచ్ కి మళ్ళా 12 minutes లోనే వచ్చినాం రా. అంటే ఈ కారు మనకి ఎక్కడ తీసుకోపోయినా 12 నిమిషాలనే తీసుకోతుంది అన్నమాట. అరే అతుగా, ఈ కార్ యూజ్ చేసి మనం కరోడ్పతి కావచ్చురా. అవురా, ఫాస్టెస్ట్ ట్రావెల్ అయిపోతుంది. ఇది ఏరోప్లేన్ కన్నా స్పీడ్ అవుతుంది. ఆస్ట్రేలియా, అమెరికా, సింగపూర్ అన్ని తిరిగొద్దాం, మాకి కిరికిరి. పాస్పోర్ట్ లేకుండా ట్రావెల్ చేస్తే ఆ మజానే వేరు. నడ్రా, లండన్ కి పోదాం. అరే హౌలే, ఇవాళ వద్దు బే, రేపు బట్టలు బ్యాగులు చదువుకొని ఆరాంసే పోదాం. ఏం లేకుండా పోతే మజా రాదు. ఓకేరా, రేపు అందరం చదువుకొని వద్దాం.